రండి పిల్లలు, మీను ఇక్కడికి రండి. మీకందరికీ నా హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మన దగ్గర భలే ఆసక్తికరమైన కథను తెలుసా? కథలంటే మీకెంత ఇష్టమో నాకు బాగా తెలుసు. అందుకే ఒక మంచి విషయాన్ని కథ ద్వారా తెలుసుకుందాం. రెడీనా మరి? ఇదిగో ఇదే నా మాయా కథల సంచి. ఒక్కసారి ఇందులోకి చేయి దూర్చి చూస్తే ఆహా భలే! మీరు అడిగినట్లుగానే ఒక అద్భుతమైన రాజుగారి కథ దొరికేసిందోచ్. పదండి, ఆ రాజుగారెవరో, ఆయన కథేంటో చూద్దాం. నిన్న మీను నాతో ఏమందో తెలుసా? నాయనమ్మా, నాకు ప్రజలకు మంచి చేసే దయగల రాజు కథ కావాలి, ఊరికే దండించే రాక్షసరాజుల కథలు వద్దు అని ముద్దుగా అడిగింది కదా. సో మీను కోరిక మేరకే మన కథలో హీరో వచ్చేశాడు. ఆయన పేరే అమృత్. ఆయన ఎప్పుడూ తన ప్రజల మేలు కోరే ఒక అద్భుతమైన దయగల రాజన్నమాట. ఒకరోజు మన రాజుగారు అమృత్, అలాగే ఆయనకు కుడిభుజంలాంటి తెలివైన మంత్రి చందన్ ఇద్దరూ కలిసి రాజభవనం పైకప్పు మీద అలా నడుస్తూ ఉన్నారు. అక్కడ్నించి కిందకు చూస్తే ఆ ఊరి సంతా, రంగురంగుల బట్టల్లో జనాలు భలే సందడిగా, సంతోషంగా కనిపించారు. ఆ దృశ్యాన్ని చూసి రాజుగారు ఎంత మురిసిపోయారో చెప్పలేను. చూశారా చందన్, మన రాజ్యంలో పేదరికమే లేదు, చూడు మన ప్రజలు ఎంత హ్యాపీగా ఉన్నారో అని అన్నారు. కాని తాననుకుంటున్నది నిజమో కాదో ఒక్కసారి ప్రజలనే డైరెక్ట్గా అడిగి తెలుసుకుంటే పోలా అని రాజుగారికి అనిపించింది. ఇంకేముంది, మరుసటి రోజు దర్బార్లా అందర్నీ పిలిచి, మీరంతా సంతోషంగా ఉన్నారా, మీకేమైనా కష్టాలున్నాయా అని అడిగారు. దానికి జనాలు కూడా భలే ఉత్సాహంగా, మా ఇండ్లంలో కావాల్సినంత తిండి ఉంది, వ్యాపారాలు అదిరిపోతున్నాయి, పంటలు పండుతున్నాయి, మాకే లోటూ లేదు మహాప్రభో అని ముక్తకంఠంతో చెప్పారు. అది విని రాజుగారు పండగ చేసుకున్నారనుకోండి. కాని ఇక్కడే ఒక చిన్న ట్విస్టే. మంత్రి చందన్ ముఖంలో మాత్రం నవ్వులేదు సరికదా. ఆయనకేదో పెద్ద డౌటొచ్చేసింది. వెంటనే రాజుగారి చెవిలో ఏదో గుసగుసలాడాడు. ఆయన మాటలు వినగానే రాజుగారు కళ్ళు ఆశ్చర్యంతో అలా పెద్దవయ్యాయి. అప్పుడే ఒక పెద్ద పరీక్ష పెట్టాలని డిసైడ్ అయ్యారు రాజుగారు. ఆ పరీక్షేంటో తెలుసా? రేపు మీరంతా మన రాజ ఉద్యానవనంలోకి వెళ్ళొచ్చు అని రాజుగారు ఒక అదిరిపోయే అనౌన్స్మెంట్ చేశారు. ఆ తోటలోకి వెళ్లేటప్పుడు అందరికీ ఒక సంచి ఇస్తారట. ఆ తోటలో మీకిష్టమైన పండ్లో పూలో కోసుకుని ఆ సంచిలో నింపుకుని వెనుక దేటుగుండా బయటకొచ్చేయాలి. మామూలుగా ఆ తోటలోకి ఎవ్వరికీ ఎంట్రీ ఉండదు. అందుకే ప్రజలందరికీ ఎక్కడ లేని ఆనందం, ఉత్సాహం తన్నుకొచ్చేసింది. మరుసటి రోజు ఉదయాన్నే అందరూ భలే ఆతృతగా ఆ తోటలోకి అడుగుపెట్టారు. అబ్బా, అక్కడ ఎర్రటి యాపిల్స్, తియ్యటి మామిడి పండ్లు, రసమూరే ద్రాక్షపండ్లు, పక్షుల కిలకిలలు, పూల సువాసనలతో ఆ తోట అద్భుతంగా ఉంది. అందరూ ఎంతో హ్యాపీగా ఆ తియ్యటి పండ్లను కోసి తమ సంచుల్లో నింపేసుకున్నారు. అలా ఆనందంగా పండ్లు తింటూ, నడుచుకుంటూ తోటలోపలికి వెళ్లే కొద్దీ వాతావరణం సడన్గా మారిపోయింది. అది అచ్చం ఒక దట్టమైన అడవిలా తయారైంది. అక్కడ వాళ్ళు చూసిన దృశ్యం వాళ్ల దిమ్మ తిరిగేలా చేసింది. అస్సలు నమ్మశక్యం కాని ఒక వింత వాళ్ల కంటపడింది. వాళ్లు చూసిందేంటో తెలుసా? ఒకవైపు తియ్యటి అసలైన పండ్లు, మరోవైపు చెట్లకు ఏకంగా బంగారు యాపిల్స్, వెండి మామిడి పండ్లు, రత్నాలు పొదిగిన పూలు వేలాడుతున్నాయి. అంతే, జనాల మైండ్ సెట్ మారిపోయింది. అంతకుముందు కోసుకున్న తియ్యటి పండ్లను నేలకేసి కొట్టి ఆ బరువైన బంగారు, వెండి పండ్లను పిచ్చిపిచ్చిగా తమ సంచుల్లో కుక్కోవడం మొదలుపెట్టేశారు. అలా ఆ బరువైన బంగారు సంచుల్ను భుజాన వేసుకుని ఆపసోపాలు పడుతూ నానా అవస్థలు పడి ఎట్టకేలకు తోట వెనుక గేటు దగ్గరికి వచ్చారు. కాని అక్కడ ఏముంది? ఒక పెద్ద నీటి కాలువ భయంకరమైన స్పీడ్తో ప్రవహిస్తోంది. నీరు రాళ్లమీద నుండి బలంగా దూకుతోంది. పోని దాటుదామంటే పడవలు లేవు, వంతెన అస్సలే లేదు. ఇప్పుడు కథను కాసేపు ఆపి మీకో చిన్న ప్రశ్న వేస్తాను. పిల్లలు, మీను ఇప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి ఊహించండి. అంత బరువైన బంగారు సంచులతో ఆ వేగవంతమైన ప్రవాహంలో వాళ్లు ఈదగలరంటారా? ఒకవేళ ఏమవుతుందో చూడాలి అని ధైర్యం చేస్తే ఏమవుతుంది? అవును, మీరు ఊహించింది అక్షరాలా నిజం. ప్రాణాలు దక్కించుకోవాలంటే ఆ బరువైన సంచులను వదిలేయక తప్పదు. ఇక చేసేదేమీ లేక వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ అపారమైన సంపదను ఒడ్డునే వదిలేశారు. నీళ్లలోకి దూకి ఎలాగోలా ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకున్నారు మన జనాలు. ఒక్కసారి వాళ్ల ఎమోషన్స్ ఎంత త్వరగా మారిపోయాయో గమనించారా? మొదట తోటలోకి వెళ్ళినప్పుడు ఎంత ఎక్సైటింగ్గా ఉన్నారు. బంగారం చూడగానే మనసులో విపరీతమైన అత్యాశ వచ్చేసింది. ఆ తర్వాత ప్రాణభయంతో ఆ సంచులు వదిలేయాల్సొచ్చినప్పుడు చెప్పలేనంత బాధ. చివరిగా తడిసిన బట్టలతో రాజుగారి ముందు నిలబడినప్పుడు అవమానంతో తలదించుకునేంత సిగ్గు.
ఒకే రోజులో ఎన్ని భావోద్వేగాలో గదా. అలా తడిసి ముద్దై చలికి వణుకుతూ నిలబడిన ప్రజలను చూసి రాజుగారు ఎంతో బాధపడుతూ ఇలా అడిగారు. నిన్న దర్బార్లో మీకంతా సంతోషంగా ఉన్నామని, ఏ లోటూ లేదని గొప్పులు చెప్పారు కదా, మరి అలాంటప్పుడు ఈ బంగారు పండ్ల కోసం ఎందుకు కక్కుర్తిపడ్డారు? ఆ అత్యాశ వల్లే కదా ఇప్పుడు ఆ సంపద పోయిందని ఇంతలా ఏడుస్తున్నారు. ఆ మాటలకు ప్రజలంతా తమ తప్పు తెలుసుకుని సిగ్గుతో తలలు వంచుకున్నారు. కాని ఆ గుంపులో ఒకే ఒక్క కుర్రాడు మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా భలే ప్రశాంతంగా చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు. అది గమనించిన మంత్రి చందన్ అతన్ని ముందుకు పిలిచి, ఏమయ్యా, నీకు ఇంత సంపద పోయినందుకు ఏమాత్రం బాధగా లేదా అనడిగాడు. అప్పుడా కుర్రాడిచ్చిన సమాధానం చాలా అద్భుతం తెలుసా? అయ్యా, నేనా బంగారు పండ్లను అస్సలు ముట్టుకోలేదు. ఆ రుచికరమైన పండ్లను మాత్రం కడుపునిండా ఆరగిస్తూ ఎంజాయ్ చేశాను. మిగిలినవి సంచిలో వేసుకున్నాను. కాని కాలువ దాటడానికి సంచిని వదిలేయాల్సొచ్చింది. అయినా నాకేం ఫీలింగ్ లేదు. ఇంతటి అందమైన తోటలో నడవనిచ్చినందుకు రాజుగారికి నా కృతజ్ఞతలు. ఆయన నిజంగా గ్రేట్ అన్నాడు. ఆ కుర్రాడి మాటలు వినగానే రాజుగారి ముఖంలో 1000 వోల్టుల బల్బు వెలిగినంత ఆనందం. అప్పుడు మంత్రి చందన్ రాజుగారితో మెల్లగా ఇలా అన్నాడు. చూశారా ప్రభూ, మన దగ్గర ఎంత ఆస్తి సంపద ఉందన్నది కాదు ముఖ్యం. బయటకు కనిపించే ఆర్భాటం కన్నా లోపలి మనశ్శాంతి చాలా ముఖ్యం. ఇదొక్కటి చాలు కదా జీవిత సత్యాన్ని భలే నేర్పింది దృశ్యం. సో ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకున్న అసలు సిసలైన సీక్రెట్ ఏంటంటే, సంతోషమంటే అకౌంట్లో డబ్బో బీరువాలో బంగారమో కాదు. ఆనందమనేది మన మనసులో ఉండాలి, మనకున్న దాంట్లో తృప్తి పడాలి. సంపద వచ్చినా పోయినా మనం ఒక్కలాగే బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంతేకాదు, రాజుగారికి మంత్రి చందంలాగా మనకి నిజాలు చెప్పే మంచి ఫ్రెండ్స్ ఎప్పుడూ మన తోడుగా ఉండాలి. సరే పిల్లలు, ఇక కథ ముగించే ముందు మీకో చిన్న ప్రశ్న. రేపు ఎప్పుడైనా మీకు బాగా ఆకర్షించే మెరిసిపోయే వస్తువేదైనా కనిపిస్తే ఆ బరువైన బంగారం కోసం ఆశపడి ఉన్న మనశ్శాంతిని పాడు చేసుకుంటారా? లేక ఆ కుర్రాడిలా తీయని పండ్లను ఆస్వాదిస్తూ దొరికిన దాంట్లో హ్యాపీగా ఉంటారా? మళ్ళీ మన కథల సంచి తెరిచే వరకు దీని గురించి ఆలోచిస్తూ ఉండండి. మళ్ళీ